అకౌంట్లో డబ్బులు ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఎన్నో సమీక్షలు చేసి దగ్గర 67 లక్షల మందికి ఖాతాల్లోకి డబ్బులు వేసిన పరిస్థితి ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉంటే దాన్ని కూడా జీర్ణించుకోలేక ఈరోజు ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్ష పార్టీ ఈరోజు నోటికొచ్చినట్టు అరవడం చూస్తూ ఉంటే వాళ్ళ కడుపు మంట మనకి కనిపిస్తూ ఉంది. ఈరోజు చూస్తే తల్లికి వందనం కింద జమ అయిన ప్రతి తల్లి కూడా విద్యార్థులతో సైతం బయటకు వచ్చి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకి, ఆ నియోజకవర్గంలో మంత్రి ఉంటే మంత్రికి కూడా కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా చెప్పడమే కాకుండా వాళ్ళని ఆశీర్వదించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. 5 పిల్లలను నా నియోజకవర్గంలో, పాయకరావుపేట నియోజకవర్గంలో, పెద్దిపాలెం ఒక విలేజ్లో 5 పిల్లలను 5 పిల్లల తల్లికి కూడా ఈరోజు అమ్మకు తల్లికి వందనం కింద డబ్బులు పడ్డాయని సాక్షాత్తు మాకే కాల్ చేసి చాలా హ్యాపీగా ఉన్న సందర్భం కూడా గుర్తు చేయాలి. ఇవే కాకుండా ఈరోజు ఈ సంవత్సర కాలంలో కూడా లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా మహిళల భద్రతే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకి ఒక శక్తి యాప్ అని ఒక యాప్ని క్రియేట్ చేసి ఒక శక్తి యాప్ ద్వారా ఒక వాట్సాప్ కాల్కి కూడా ఒక నెంబర్ కూడా వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళ కష్టాలు తెలియజేసుకోవచ్చని మహిళలకి ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసి మహిళల రక్షణ విషయంలోని కూడా పెద్దపీట వేసే విధంగా ఎన్డీఏ కూటమి ఈరోజు పనిచేస్తూ ఉంటే ఈరోజు దాని కడుపు ఏదో రగిలిపోయి మంచి పేరు వస్తుందని ఒకే ఒక కారణంతో మహిళల మీద కూడా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఈరోజు తప్పించుకున్నారంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలి.